బీబీ నగర్ ముఖ్యంగా బీబీ నగర్ మండలం భూదాన్ పోచంపల్లి మరియు ఇక్కడ దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి సుమారు 150 ఎకరాల భూదాన్ భూమిని ఒక పెద్ద రియల్ గద్ద ప్లాట్లు చేసి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారనే అపవాదు చక్కర్లు కొడుతుంది. వెంటనే సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసాలంటే అవసరం ఉంది. జర్నలిస్టులు బీబీ నగర్ చుట్టుపక్కల గ్రామాలు సందర్శించి అని చెప్పేసి కూడా మనకు ఒక అది వచ్చింది. దీనికి సంబంధించిన సామాజిక కార్యకర్త తెలంగాణ రియాల్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ మనతో ఒకసారి ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన దీనికి సంబంధించిన దాని మీద పూర్తి సమాచారం ఉందని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి నమస్తే ప్రవీణ్ గారు, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను జర్నలిస్ట్ పండరండి. ఈరోజు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు మీరు. దీనికి సంబంధించి అయితే భూదాన్ పోచంపల్లికి సంబంధించిన దాంట్లో బీబీ నగర్ మండలం దాదాపు 150 ఎకరాలు ఈరోజు మళ్ళీ భూదాన్ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. రియాల్టర్ పెద్దలు అక్కడ వెంచర్లు వేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. దీని మీద మీకున్న సమాచారం ఏంటి సార్? వాస్తవంగా బీబీ నగర్ మండలంలో సుమారు 150 ఎకరాల వరకు భూదాన్ భూమి. ఓకే, ఈ భూదాన్ భూమిని ఒక బడా ప్లాట్లో చేసి అమ్మటం జరిగింది. కొంచెం మీ వాయిస్ తక్కువ వస్తుంది. కొంచెం బండి 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 మీద ఉన్నారా మీరేమన్నా? ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి. అయితే రియల్ గద్ద ప్లాట్లు చేసి అమ్మటం జరిగింది. అప్పుడు అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఓకే, ఇప్పుడు నిషేధిత జాబితాలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఎయిమ్స్ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ భూమి ఉంటుంది. ఓకే, మరి దీని గురించి ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు పైగా భూదాన్ భూమి ఉంటుంది. ఈ భూదాన్ భూమి ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉంది, ఆ సర్వే నెంబర్లు ఎంత, ఎవరి ఆధీనంలో ఉంది, పేదలు కబ్జాలు చేశారా, పెద్దవాళ్ళు కబ్జా చేశారా, దాన్ని ఎందుకు రికవరీ చేయట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భూములని కాపాడుతాము అని చెప్పి నినాదాలు ఇచ్చుకుంటా హైడ్రాన్ తీసుకొచ్చింది కదా. మరి ఈ 1,00,000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూదాన్ భూమిని ఎందుకు కాపాడలేకపోతుండు? కనీసం ఎక్కడ ఉందో ఎందుకు ప్రకటించలేకపోతుండు? ఇది ప్రజల ముందు ఉంచాల్సినటువంటి పెద్ద సమస్య. 1,00,000 ఎకరాలకు పైగా అంటే కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు కాబట్టి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేది. వెంటనే ఇమీడియట్ గా కూతబయట దూరం కూడా లేదు కదా హైదరాబాద్ నగరానికి బీబీ నగర్ అంటే. ఆ ఎయిమ్స్ నడుస్తా ఉంది కదా, ఆ ఎయిమ్స్ కూడా భూదాన్ భూములనే ఉన్నట్టుగా మనకు అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. అందులో నిజాలు ఎంతో మనకు పూర్తిగా అవగాహన లేదు. దీనికి సంబంధించిన దాని మీద ఒక్కటండి ప్రవీణ్ గారు, నేను ఏమంటున్నా అంటే ఈ భూదాన్కి సంబంధించిన దాంట్లో భూదాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో గున్న రాజేందర్ రెడ్డి అని చెప్పేసి మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంటే అసలు చాలా అంటే సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అసలు మొత్తం ఏదేదో జరిగింది, ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది, ప్రభుత్వం నిజంగానే భూదాన్ భూములను నిజంగానే అమ్ముకున్నా కూడా నాకేం ఇబ్బంది లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీని ఎట్లా చూస్తారండి? నేనేమంటున్నా, భూదాన్ భూమి అంటే అది ప్రభుత్వ భూమిగా ప్రకటించబడినటువంటి భూమి. అది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోకూడదు. ప్రైవేట్ వ్యక్తులు అంటే పేదవాళ్ళు నివసించడానికి లేకపోతే పేదవాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది కానీ అమ్మకాలు కొనుగోళ్లు అందులో జరగకూడదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రెవెన్యూ మంత్రివర్యులు గాని ఏ జిల్లాల్లో ఎంత భూదాన్ భూమి ఉంది, ఏ సర్వే నెంబర్ లో ఉంది, ఏ గ్రామంలో ఉంది, అక్కడ ఎన్ని ఎకరాలు ఉంది, అది ఎవరి చేతిలో ఉంది అనేది ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఒకవేళ ఎవరైనా కబ్జాదారులు ఉంటే వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకొని దానికి ఫినిషింగ్ ఏర్పాటు చేసి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఏదో పేదవాళ్ళు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము పేదవాళ్ళ మీద దాడులు చేస్తుంది కానీ పెద్దల మీద దాడులు చేయట్లేదు. పెద్దలు కబ్జాలు చేసినటువంటి భూముల పైన ఎలాంటి దాడి చేసిన సందర్భాలు లేవు. ఓన్లీ పేదలు ఇల్లు కట్టుకుంటేనే ఖమ్మం గానీ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాలు గానీ మూసి పరివాహక ప్రాంతాలు గానీ ఇంకే ప్రాంతంలో ఎక్కడైనా పేదల మీదనే దాడి చేస్తుంది. ఈ ఫలితాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం రుచి చూస్తుంది. పేదల కడుపు కొట్టడం అనేది ఏ యొక్క ప్రభుత్వానికి గాని ఏ పాలకుడికి గాని సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వెంటనే భూదాన్ భూముల మీద ఒక సమీక్ష చేసి ఆ జిల్లా కలెక్టర్లను సంప్రదించి భూదాన్ భూములను కాపాడాలని చెప్పి మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. అదే ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు ఈ బీబీ నగర్ సంబంధించిన ఈ భూదాన్ పోచంపల్లి భూముల గురించి మీకున్న సమాచారం ఏంటండి? అదే ఒక రియాల్టర్ ప్లాటింగ్ చేసి అమ్ముకున్నాడు. ఓకే, అది
తెలుగుదేశం పీరియడ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ, ప్లాటింగ్ చేసి అమ్మినట్టుగా ఉమ్, మనకు స్థానిక ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఆహా. వాళ్ళ దగ్గర అడ్డీ పావుసేరు కొనుక్కొని అక్రమంగా ప్లాటింగ్ చేసి అమ్మినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్. ఈ విషయానికి సంబంధించిన గతంలో అసలు మాకు పేదలకు పంచేందుకు, దళితులకు పంచేందుకు మా దగ్గర ఒక సెంటు భూమి కూడా లేదు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. మీరేమో ఈ భూదాన్ భూములు దాదాపుగా 1,00,000 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి మీరు అంటారు. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాండి. ఈ భూదాన్ భూములు పేదల చేతుల్లో ఉన్నాయా, పెద్దల చేతుల్లో ఉంది? ఒక పేపర్ ప్రకటన ఇవ్వమనండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ప్రతిపక్షాలను కూర్చోబెట్టి ఇగో ఈ జిల్లాలో ఇగో ఈ భూములు ఉన్నాయి, ఇగో ఈ పార్టీ రాజకీయ నాయకుడు ఆక్యుపై చేసుకున్నాడు, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఆక్యుపై చేసుకున్నాడు, వీళ్ళ నుంచి మేము రికవర్ చేస్తున్నామని చెప్పి చేయమనండి. అది ఎందుకు చేయట్లేదు ప్రభుత్వము? 1,00,000 ఎకరాలంటే తక్కువ విషయం కాదు కదా. మరి అది ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో ఉన్న ఆ 31 ఎకరంలో పేదలు కట్టుకున్న ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళు ఇల్లు కూలగొట్టడం, ఏదో తేలు గూట్లో ఏలు పెట్టి ఆ తేలు కాటేసిన తర్వాత తప్పును తెలుసుకొని తిరిగి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పట్టాలు పంచటం అనేది ఎంతవరకు సమంజసం? అంటే డ్యామేజ్ అయింది, ప్రభుత్వం తప్పు చేసిందని తెలుసుకొని డ్యామేజ్ అయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా నిన్న వాళ్ళకు కొంతమందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా పెద్దలు కబ్జా చేసినటువంటి భూములను ఫస్ట్ రికవర్ చేయండి, తర్వాత పేదలకు చూద్దాం. పేదలకు ప్రభుత్వమే నివాసాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. పేదరిక నిర్మూలన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, పేదలకు ఇండ్లు చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రవీణ్ గారు, ఒక చిన్న విషయం నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు భూదానికి సంబంధించిన ఒక ట్రస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు భూదాన్ భూముల ట్రస్ట్ మీద ప్రభుత్వం ఇట్లా ఇష్టానుసారంగా అక్కడ ఎవరైనా సరే భూదాన్ భూములలో పేదల్లో ఎవరైనా గుడిసెలో కానీ చిన్నపాటి ఇల్లు కట్టుకుంటారు అనుకో. ఇప్పుడు వెలుగుమట్లకు సంబంధించి అయితేనేది, లేకపోతే చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ భూదాన్ భూములకు సంబంధించిన ప్రభుత్వ జోక్యం చేసుకోవచ్చా, ఇట్లా నేరుగా వాళ్ళని ఇల్లు కూలగొట్టచ్చా పోలీసు పహారా మధ్య? అసలు భూదాన్ బోర్డుని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకు ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ భూదాన్ బోర్డును రద్దు చేస్తే అది ఆ భూదాన్ భూముల బాధ్యత సిసిఎల్ఏకి అప్పచెప్తుంటది. ఆ సిసిఎల్ఏ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది, అవసరం ఉంది. అది రాజిరెడ్డి గారు మాట్లాడిన మాటలలో కొంచెం తేడాగా అనిపించింది. సరైనటువంటి పద్ధతిలో పర్ఫెక్ట్ గా ఆయన సమాచారం ఇవ్వలేదని నేను భావిస్తున్నాను. ఆయన టోటల్ గా రైట్. ఇదే అండి మొత్తానికి అయితే భూదాన్ భూములకు సంబంధించిన. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, నమస్తే అండి. రైట్, ఇక చూస్తున్నాం కదా, ఇది మొత్తానికి భూదాన్ పోచంపల్లి దగ్గర చుట్టుపక్కల దాదాపుగా 150 ఎకరాల భూమి ఒక రియాల్టర్ కబ్జా పెట్టేసి మొత్తం అమ్మేసారు. దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి సామాజికవేత్తలు, రియాల్టర్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. నిజంగా ఈ భూదాన భూములు ఎట్లా నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద ఎట్లా అంటే ఎంత కాంట్రాస్ట్ ఉన్నాయంటే, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే విధానము, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటే నా దగ్గర 5 సెంట్ల భూమి కూడా లేదు, అసలు పేదలకు ఇస్తానికి లేదు, దరిద్రులకు ఇస్తానికి లేదని చెప్పేసి మాట్లాడతారు. నా దగ్గర ఆశపడకండి అని చెప్పి మాట్లాడతారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరిగేదంతా కూడా భూమికి సంబంధించిన కబ్జాలే. ఇక్కడ హైడ్రా పేరిట దాని ఇటు ల్యాండ్ అక్వజిషన్లు అని చెప్పేసి, లేకపోతే గాంధీ విగ్రహాలు అని చెప్పేసి, వాళ్ళకు అపార్ట్మెంట్లు పక్కన జరిపించేసి ఆడేదో జలాశయాలంటూ అది ఇది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఎంత అనైతికంగా ఉంటుంది, ఎంత అనైతికంగా ఈ పరిపాలన చేస్తుంది ప్రభుత్వం అనే దాని మీద మనం ఒకసారి చూడొచ్చు.